రైట్. నమస్కారం అండి, మీ పేరు? అండి, నా పేరు కుసుమ. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మీద ఒకవైపు జంతువుల కొవ్వు కలవలేదు, మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కల్తీ జరిగింది, అందులో ఎటువంటి సందేహం లేదు, తప్పు అంగీకరించడం లేదని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఈ రెండింటి మధ్య ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగాని ఒక హిందువునిగా, ఒక మహిళగా మీ అభిప్రాయం ఏంటి? లడ్డూ విషయంలో కల్తీ జరిగిందనుకున్నారా, జరగలేదనుకున్నారా? ఖచ్చితంగా లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున జంతువుల కొవ్వు కలిసిందని అనటానికి కూడా సైంటిస్టులు కూడా రిపోర్ట్ తీసుకున్నారు. అలాగే పామాయిల్ కూడా కలిసిందని చెప్తున్నారు. అలాగే క్వాలిటీ తక్కువ పామాయిల్ అంటే ఎవరు ఈ రోజున పామాయిల్ కొవ్వు ఎక్కువ కలుస్తుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి పామాయిల్ ఎవరు వాడట్లేదు. అలాంటి పామాయిల్ని కూడా కలిపి లడ్డూ తయారు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఎన్నో కోట్ల మంది లడ్డూల్ని తిన్నవాళ్ళు కూడా మరి పురోహితులు, బ్రాహ్మణులు, మరి అలాగే హిందూ సాంప్రదాయాన్ని ఇచ్చేసినట్టుగా మరి అందరూ భావిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ రోజున. అయితే తిరుపతి దేవస్థానం అంటేనే ఒక ప్రత్యేక హిందువుల్లో ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంది. అలాంటి తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూలోనే కల్తీ చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అందుకనే ఆ 11 సీట్లతోటి అధోలతానికి తొక్కేసిందని చెప్పేసి హిందువులు అందరూ మనోభావాలతో చెప్తున్నారు అన్నమాట ఈ రోజున. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే జంతువుల కొవ్వు కలవలేదు, మా మీద తప్పుడు ప్రచారాలు అని చేశారని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి, మా మీద తప్పుడు ఆరోపణలు చేసి దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? వీళ్ళకి క్షమాపణలు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా లేదా, మీరేమనుకుంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు. తిరుపతి దేవస్థానం లడ్డూలో ఖచ్చితంగా కల్తీ కలిసిందని చెప్పేసి సైంటిఫిక్ గా సైంటిస్టులు అందరూ కూడా చెక్ చేసి దాంట్లో పామాయిల్ శాతం గాని, జంతువుల కొవ్వు శాతం గాని కలిసిందని చెప్పేసి రిపోర్ట్లు వచ్చినాయండి. మరి ఈ రోజు నా తప్పు చేయలేదని అనటానికి అతిశయోక్తి ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పే పరిస్థితి ఎటువంటి పరిస్థితులను చెప్పరు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ రోజున జంతువుల కొవ్వుతోటి, పామాయిల్ తోటి లడ్డు తయారు చేసి విక్రయంగా పబ్లిక్ గా అమ్మారు. అలాంటి సంఘటనల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మనోభావాలు దెబ్బతిని ఎంతో సంక్షోభానికి గురయ్యారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసండి. ఇక్కడ వైసీపీ ప్రతిసారి కూడా మాట్లాడుతూ జంతువుల కొవ్వు కలవలేదు అంటుంది. మరి అదే రిపోర్ట్ లోని పామాయిల్లో హానికరమైన కెమికల్స్ కలిపారు, దాన్నే ఒక నెయ్యిగా, కల్తీ నెయ్యిగా చూపించారు, దాంతోనే లడ్డూలు తయారు చేశారు, అదే భక్తులందరికీ కూడా పంపిణీ చేశారు అని అంటుంది. మరి అసలైన నిజాలను ఎందుకు మాట్లాడారు? జంతువుల కొవ్వు కలవలేదని అంటున్నారు, కలిసిందని చెప్పేసి సైంటిఫిక్ గా బయటకు వచ్చినాయి. అలాగే పామాయిల్ కూడా కెమికల్స్ కలిపి లడ్డూలు తయారు చేశారంటానికి కూడా 100% ప్రూఫ్లతో సహా బయటకు వచ్చినాయి. మన మీడియా మిత్రులందరూ కూడా ప్రూఫ్లతో సహా బయట పెట్టారు. ఈ విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ విషయంలో ఇంకా లోతుగా వెళ్తే గనక జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే బుద్ధి చెప్పే స్థితిలో ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నామండి. అయితే నిజం ఒకటి, అబద్ధం ఒకటి బయట ప్రచారం జరుగుతుంది. అబద్ధాన్ని ఊరంతా కూడా, అంటే ప్రజలందరికీ కూడా ప్రచారం చేస్తూ నిజాన్ని ఎందుకు కప్పిపుచ్చే వైసీపీ రాజకీయం చేస్తుందంటారు? ఏమంటే అంత అవసరం అంటారా? అబద్ధం ఊరంతా చుట్టూ తిరిగి వచ్చే టైంలో నిజం గడప ముందుకు వచ్చి ఆగిద్దండి. ఇది మాత్రం వాస్తవంగా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజున వీడు ఎంత దుష్ప్రచారాలు చేసి ఎంత దృశ్యం సినిమా చూపించినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అక్కడ నిజమేంటో అనేది తెలుసు. కాబట్టి ఇక నుంచి అయినా సరే డైవర్షన్ పాలిటిక్స్ చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి నోరు మూసుకొని ఉండటం మంచిదని చెప్పి తెలియజేస్తున్నమాట. అయితే గత 3-4 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి. ఒకటి అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కానీ, లేదంటే జోగి రమేష్ గారు నారా లోకేష్ గారిని తిట్టడం కానీ, ఇల్లు తగలబడడం, కార్లు ధ్వంసం చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా తిరుమల లడ్డూని డైవర్ట్ చేయడానికి అని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరుపతి లడ్డు మీదే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎక్కడ ఆటోల్లో చూసినా, బస్సుల్లో చూసినా, ట్రైనుల్లో చూసినా, ఎక్కడ చూసినా సరే మేమైతే జనరల్ గా జర్నీ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా మేము చూస్తున్నాము. ప్రతి ఒక్క చోట కూడా ఈ తిరుపతి లడ్డు అనేది ప్రతి ఒక్క డిస్కషన్ లోనే జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదే హాట్ టాపిక్ గా ఉంటుందని చెప్పేసి ఇది డైవర్షన్ పాలిటిక్స్ మాట. ఇప్పుడు అంబటి రాంబాబు ఇల్లు తగలబెడతాం కూడా. ఇంకోటి ఏంటంటే జోగి రమేష్ విషయం ఏంటి,
ఇంకొకటి అంబటి రాంబాబు మొన్న రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారి మీద పేలిన పేలాపనలేంటి అన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఈ లడ్డూని మబ్బు పెట్టి, లడ్డు విషయాన్ని మబ్బు పెట్టి ప్రజల్లో వేరే దానికి మైండ్ లోకి తీసుకెళ్లడానికి ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే అంబటి రాంబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం మంచిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక ఐకానిక్ ముఖ్యమంత్రి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలోనూ ఎటువంటి ఫాల్ట్ లేకుండా మరి అడ్మినిస్ట్రేషన్ అంటేనే చంద్రబాబు నాయుడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంది. కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి కూడా ఎటువంటి సంక్షోభాలు లేకుండా ఎటువంటి లా అండ్ ఆర్డర్ తో కూడిన పరిపాలన చేస్తున్నారు. ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏదో పేలాపన చేయాలి, ఏదో మైండ్ సెట్ పక్కదావు పట్టించాలి, ప్రజల మైండ్ సెట్ పక్కదావు పట్టించాలనేది ఇది కుతంత్రమైన ఆలోచనలు. ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి బుద్ధిగా ఉంటే మంచిదని తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఇంత పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసి దాన్ని కల్తీ చేసి అదే లడ్డూ ప్రసాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు నరేంద్ర మోదీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ కేంద్ర మంత్రులందరికీ పంపిణీ చేశారు. దేశ విదేశాల్లో ఉన్న హిందువులందరూ కూడా తినే విధంగా ఈ కల్తీ లడ్డూ తినిపించారు. వీళ్ళు చేసిన పాపాన్ని ప్రతి ఒక్కరు కూడా తినే విధంగా ఇది ఒక పథకం ప్రకారంగా చేశారు అనుకుంటున్నారా మీరైతే? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఈ రోజున ఎటువంటి వీడియోలు చూసినా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ ఒక్క రోజును కూడా లడ్డు ప్రసాదం నోట్లో వేసిన పాపాన్ని పోలేదు. 2-3 వీడియోస్ లో లడ్డు ప్రసాదం పెడితే ఆయనకి పక్కన వాళ్ళకి ఇచ్చేయడమో లేకపోతే కొంచెం తిన్నట్టు నటించి పక్కన పెట్టేయడం ఏదో చేశాడు. కానీ డైరెక్ట్ గా లడ్డూని నోట్లో పెట్టుకున్న వీడియో అయితే బయటకు రాలేదండి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఎందుకనంటే ఆ లడ్డూలో కల్తీ కలుస్తుంది, ఆ లడ్డు అపవిత్రం అయ్యింది, ఈ లడ్డూలో కెమికల్స్ కలిసినాయి అని జగన్మోహన్ రెడ్డికి 100% తెలుసు కాబట్టే ఆ లడ్డూని తినలేదు. మహాప్రసాదం తిరుపతికి 2-3 సార్లు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు, వీడియోలు బయటకు వచ్చినాయి. అప్పుడు కూడా ప్రసాదం పెడితే తినలేదండి ఆయన. ఎందుకని తినలేదు? ఈ వాస్తవం జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా తెలుసు, అందుకనే నోట్లో పెట్టుకోలేదు. గత 5 ఏళ్ళు కూడా తిరుమల విషయంలో ముఖ్యంగా పరకామణిలో దొంగతనం కానీ, లడ్డూలో కల్తీ విషయం కానీ, శ్రీవాణి ట్రస్ట్ విషయంలో విరాళాలు దండుకోవడం, కొండపైన శాల్వాలు అమ్మే దాంట్లో స్కాము, కొండ కింద ఉన్న గోవిందరావు స్వామి ఆలయంలో బంగారం దొంగతనం, ఇటువంటివన్నీ కూడా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా కావాలనే కుట్రపూరితంగా తిరుమలను భ్రష్టు పట్టించడానికి చేశారంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి కూడా తిరుమలలో 7 కొండల్ని ఆక్యుపైడ్ చేసుకొని 3 కొండలు చాలు వెంకటేశ్వర స్వామికి, మిగతాది అలాగే చర్చిలు కడదామని సంఘటనలు అయితే బయటకు వచ్చినాయి మీడియాలో. అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అలా 7 కొండల్ని ఆక్యుపైడ్ చేసి అపవిత్రం చేయాలని చూశాడు కాబట్టే మరి అలాగే రాజశేఖర్ రెడ్డి పౌరాలు గుట్టపాలయ్యాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. తిరుమలని భ్రష్టు పట్టిద్దామనే దృష్టితోటే దాని మీదే కేంద్రీకరణ చేసి తిరుమలని భ్రష్టు పట్టిద్దామనే ఉద్దేశంతో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. కాబట్టి ఈ రోజున 11 సీట్లతో ఇంట్లో కూర్చున్నాడు. ఇలాగే తిరుమలని భ్రష్టు పట్టిద్దామని చూస్తే గనక భూస్థాపితం అయిపోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అని చెప్తున్నామండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా ఎన్నో దేవాలయాల మీద, విగ్రహాల మీద దాడులు జరిగాయి. విగ్రహాలు పగలగొట్టడం, రథాలు తగలబెట్టడం జరిగింది. ఇదంతా కూడా హిందువుల మీద ఇండైరెక్ట్ గా జరిగిన దాడే అంటారు. ఈ కెమికల్స్ తో కూడిన, రసాయనాలతో కూడిన లడ్డూ తయారు చేయడం కూడా మీరే అంటారు? తప్పకుండా హిందువుల మనోభావాలు దెబ్బతింటాం, హిందువుల ఆలయాన్ని ధ్వంసం చేయటం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ప్రతి ఒక్కళ్ళు గమనిస్తానే ఉన్నారు. ఈ రోజున హిందువులు అంటేనే జగన్మోహన్ రెడ్డికి పడదు, ఆ విషయం తెలుసు. ఎందుకంటే పాదయాత్రలో కూడా ముద్దులు పెడతాం, మామూలుగా చర్చిల్లో వెళ్ళి ప్రేయర్స్ చేయటం, వాళ్ళందరినీ కూడా నెత్తి మీద చేతులు పెట్టి ఆశీర్వదించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మీడియా పరంగా బయటకు వచ్చినాయి, ఇవన్నీ చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పేదైనా సరే, మన మోడీ గారు చెప్పేదైనా సరే, చంద్రబాబు నాయుడు గారు చెప్పేదైనా సరే ఒకటే, హిందువుల మనోభావాలు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 100% దెబ్బతీస్తున్నాడు. ఇది మాత్రం వాస్తవం. ఫైనల్ గా ఒక హిందూగా మీరేమంటారు? లడ్డూ విషయంలో కల్తీ జరిగింది అనుకున్నారా? జరగలేదు? పక్క 100% లడ్డు విషయంలో కల్తీ జరిగింది. అలాగే పామాయిల్, జంతు కొవ్వులతో కూడిన లడ్డూని తయారు చేసి విక్రయించి ప్రజలందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ రోజున అందరూ కూడా మనోక్షోభానికి గురవుతున్నారని తెలియజేస్తున్నాం. మరి వీళ్ళకి ఎటువంటి శిక్ష వేస్తే మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయంటారు? తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. అలాగే అంబటి రాంబాబు కూడా మొన్న కాపుల గురించి, కాపులు మొద్దుబారిన మనస్తత్వాలు, మాంసాలు తిని కొవ్వు పట్టి ఉన్నారు, ఎందుకంటే వీళ్ళు బద్దకస్తులు, బుద్ధిమంతులు